నమస్తే. అన్స్టాపబుల్ సీజన్ 4 అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ లుక్ మాత్రం బయటకు వచ్చేసింది. అయితే ఆహా నుంచి వచ్చినటువంటి యొక్క అన్స్టాపబుల్ పైన ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అన్స్టాపబుల్ సీజన్ 4 ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంతా కూడా. సాధారణంగా అయితే ఈ అన్స్టాపబుల్ మీద బాగా క్రేజ్ ఎక్కువైపోయింది. అది కాక మన సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అందరూ కూడా చూశారు కాబట్టి సీజన్ 4 రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ చేసిన దాని మీద మీ ఒపీనియన్? ఆహా వాళ్ళు రిలీజ్ చేశారు, హ్యాష్ ఎట్లుంటుంది అని కూడా పెట్టారు కింద. అంటే సీజన్ 4 ఎలా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. అట్లా ఉంటుంది మనతోటి డీజీటీలు డైలాగ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా పెట్టుకుని మేము రాబోతున్నాం, మళ్ళీ అన్స్టాపబుల్ రాబోతుంది అని వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఆహాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఓటీటీ సంస్థల్లో. లేకపోతే ఆహా గురించి ఎవరు మాట్లాడుకోరు. ఎందుకంటే ఆహాలో వచ్చే సినిమాలకిను అమెజాన్ ప్రైమ్లో వచ్చే సినిమాలకి, నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాలకి కొంత తేడా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఈ షో ద్వారా పాపులారిటీ వచ్చింది ఆహాకి, కాబట్టి అంత తేలిగ్గా అన్స్టాపబుల్ని వదులుకోదు. కాబట్టి సీజన్ 4 అనే దాని కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాకపోతే బాలయ్య బాబు ఒక పక్క NBK 109 సినిమా చేస్తూనే ఇంకో పక్క ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారు. మరి ఆయన ఎలక్షన్ ప్రచారం అయిపోయిన తర్వాత మొదలు పెడతారా, లేకపోతే ముందే ఎలక్షన్ ప్రచారానికి ముందే ఉన్న ఎలక్షన్ ప్రచారానికి కూడా దీన్ని ఉపయోగిస్తారా అనేది తెలియదు మనకి. అయితే లాస్ట్ టైం కాకుండా సీజన్ 2 టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ ఎపిసోడ్కి తీసుకొచ్చారు. సో ఈసారి ఒకవేళ మళ్ళీ వస్తే మడుకు చంద్రబాబు నాయుడు గారిని ప్లస్ పవన్ కళ్యాణ్ని ఇద్దరిని తీసుకొచ్చి ఎలక్షన్ కన్నా ముందే జస్ట్ ఒక ఎపిసోడ్ వెళ్తే ఎలా ఉంటుంది అంటారు? అద్భుతంగా ఉంటుంది. చాలామంది అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన అన్స్టాపబుల్ అంటే వెహికల్ పెట్టుకుని ఒకవేళ జనంలోకి వెళ్ళినా దానికి వచ్చే క్రేజ్ కన్నా ఇక్కడ ఉండి, ఎందుకంటే ఆయన మాట తీరు, నా ప్రశ్నలు అడిగే విధానం జనం అట్రాక్ట్ అయ్యారు. అందువల్ల ఈ షో క్లిక్ అయింది. అది జనంలోకి వెళ్ళి మాట్లాడిన దానికిను ఆయన వేదిక మీద ఉండి ఆయన ప్రశ్నలు సంధించడం అనేది, ఎందుకంటే అక్కడ జరుగుతున్న వైసీపీ ప్రభుత్వ పరంగా జరుగుతున్న అక్రమాలని కానీ అవినీతిని కానీ ఎండగడుతూ షో చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ రాజకీయ విమర్శలు రాలా, ఏదో సినిమాలో వ్యక్తులు వ్యక్తిగతంగా వాడుకున్న విమర్శలు చేశారు. కానీ ఒక మసాలా ఎపిసోడ్ అయితే మనకు సీజన్ 3లో దొరకలా, లిమిటెడ్ ఎడిషన్ పెట్టేసి చాలా ముగించారు. కాబట్టి అన్స్టాపబుల్ 3 మీద చాలా అసంతృప్తిగా అయితే ఉంది. జనరల్గా అయితే వీళ్ళు నవంబరు ఆ టైంలో ప్రకటిస్తారండి ఇది అన్స్టాపబుల్ అనేది. ఈసారి ఎందుకని ఆహా వాళ్ళు ముందే అనౌన్స్ చేశారంటే ఒకవేళ ఏమన్నా ఒక ఎపిసోడ్ ఏమన్నా ముందు రిలీజ్ చేస్తారా, ఎన్నికలకి 13 తారీఖు మే 13 ఎన్నికలు కాబట్టి ఒక నెల ముందు ఉంది కాబట్టి ఒక వారం ఆయన వచ్చేసి ఒక రోజు కూర్చుంటే అయిపోతుంది. అది రిలీజ్ చేసేయచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకుంటే. మరి అది అర్థం కావట్లా. లేకపోతే ఎన్నికల తర్వాత ఇక 13 తర్వాత నుంచి ఆయన సినిమాతో పాటు అన్స్టాపబుల్ చేస్తారా? ఎందుకంటే NBK 109 దసరాకి రిలీజ్ అంటున్నారు కాబట్టి సినిమాకి ప్లస్ అయ్యేలాగా దీనికి ప్లస్ అయ్యేలాగా ఉంటుందనే ఉద్దేశం కూడా కావచ్చేమో. అయితే పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా అన్స్టాపబుల్ సీజన్కి వచ్చిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చారు, బాబు గారు ఒకసారి వచ్చారు. అయితే వీళ్ళిద్దరిని ఒక వేదిక మీద చూస్తే ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళిద్దరి కన్నా నేను అనుకోవటం ఏంటంటే చిరంజీవి గారు ఈ మధ్యన జనసేన పార్టీకి 5 కోట్లు విరాళంగా చెక్ ఇచ్చారు కాబట్టి, అంటే ఆయన కూటమికి సపోర్ట్ ఇచ్చినట్టే కదా. అందుకని చిరంజీవి గారిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇప్పుడు కూటమికి మద్దతుగా ఆయన ఈయన ప్రశ్నలు అడగడం కానీ ఆయన సమాధానం చెప్పడం కానీ ఉంటే చాలా బాగుంటుంది. అదొక ఎపిసోడ్ చిరంజీవి గారితో చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన విశ్వంబర సినిమా చేసుకుంటున్నారు, దీనికి కేటాయించడానికి అవకాశం ఉంది, ఇప్పటికీ ఉంది. మరి జనసేనకి మద్దతు ఇచ్చారంటే ఇండైరెక్ట్గా కూటమికి సపోర్ట్ ఉన్నట్టే కదా, చిరంజీవి గారి సపోర్ట్ ఉన్నట్టే కదా. అదిగాక నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వారాహికి సంబంధించి సభల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చిరంజీవి గారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంత తెలుగు సినీ ఇండస్ట్రీకి రారాజు అయినటువంటి ఒక చిరంజీవి గారితో నమస్కారం పెట్టించుకున్నాడు జగన్. సో అహంకారంతో ఊగిపోతున్నాడు అన్నట్టు కూడా మాట్లాడేసరికి ఉన్న అభిమానులందరూ కూడా కేరింతలు కొట్టారు. సో ఖచ్చితంగా మీరు అన్నట్లు చిరంజీవి గారితో ఇంకొక ఎపిసోడ్ ఉంటుంటే మటుకు చాలా బాగుంటుందని చెప్పేసి అయితే చిరంజీవి గారితో బాలయ్య బాబుని అసలు ఈ ఓటీటీ దీని వేదికగా చూడాలని కోరిక చాలామందికి ఉంది. ఎందుకంటే సినిమాల్లో ఎట్లాగో సాధ్యం కావట్లేదు, కనీసం బుల్లితెర మీదనే వీళ్ళిద్దరిని చూద్దామనే కోరిక చాలామందికి ఉంది. మనకి సీజన్ 1 నుంచి సీజన్ 1లో కూడా మా టాక్ వచ్చింది, ఆ 2లో ఖచ్చితంగా ఉంటారని టాక్ వచ్చింది, కనిపించలేదు. 3 కూడా చిరంజీవి గారు ఉంటారని టాక్ వచ్చింది, అక్కడ కనిపించలా.
కాకపోతే మళ్ళీ సీజన్ 4 వస్తుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి వార్తలు అయితే వస్తూ ఉంటాయి. ఆయన వచ్చినా రాకపోయినా ఇదొక ప్రచారంగా సాధనంగా మాత్రం ఆహాకి ఉపయోగపడుతుంది. అయితే ఆహా సాధారణ మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కావచ్చు, లేదంటే షో స్టార్ట్ అవుతుంది. అటువంటిది ఇప్పుడు ఓన్లీ ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్లోనే దీనికి సంబంధించి ఒక లైన్ వదిలింది అంటే 100% ఒక ఎపిసోడ్ అన్నా సరే లిమిటెడ్ ఎపిసోడ్స్ లాగా 1 లేదా 2 ఎపిసోడ్స్ ఉండే అవకాశం ఉందండి. నేను అనుకుంటున్నా ఉంటుంది అనుకుంటున్నా. ఆహా వాళ్ళు క్లూ ఇచ్చారంటే దీనికి సంబంధించిన అప్డేట్ మళ్ళీ త్వరలోనే ఇచ్చేస్తారు. వెంటనే ఇచ్చేసి ఆయన బాలయ్య బాబు ప్రచారానికి 2 రోజులు ఆపుకొని వచ్చేసి చేసేసుకోవచ్చు. 2 రోజులు 2 ఎపిసోడ్లు అయిపోతాయి, టకటక అయిపోతాయి. దాని ద్వారా ముందుకెళ్ళిపోతే ఆ ప్రచారం వేరు కదా, షో చేసినట్టు ఉంటుంది. ఆ పిలిచే గెస్టులను కానీ ఆ పొలిటికల్ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతే ఈసారి ఎన్నికల మసాలా కూడా దొరికినట్టు అవుతుంది. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే మే 13 లోపే ఇది ప్రసారం అయితే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే మొత్తానికి ఒకవేళ ఇది డిజైన్ అవ్వడం కావచ్చు, షూట్ అవ్వడం కావచ్చు, ఇవంతా కూడా దీనికి సంబంధించి అఫీషియల్గా ట్రయల్ అంటే ఇప్పుడు ఒకవేళ ఎపిసోడ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అఫీషియల్గా ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందంటారు? వాళ్ళు ఇవాళ ఆహా వాళ్ళు అఫీషియల్గా ప్రకటించారంటేనే త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ వాళ్ళు ఇస్తారు. బాలయ్య బాబు ఓకే అనకుండా వాళ్ళు అనౌన్స్ చేయరు కదా, సినిమా ఫీల్డ్లో ఎవరు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయరు. బాలయ్య బాబు ఓకే అనబట్టే వాళ్ళు ఇచ్చారు. అది ఎప్పుడు ఎలా అనేది మనం వెయిట్ చేయాలి అంతే. సో మొత్తానికి అన్స్టాపబుల్ సీజన్ 4 అనగానే నిజంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి. నిజంగా ఎలక్షన్స్ ముందే మే 13కు ముందే ఒకవేళ ఈ షో రిలీజ్ అయింది అంటే మటుకు మరో సంక్రాంతి పండుగ వచ్చినట్టే ఉంటుంది. చూద్దాం సరే ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.